హాయ్ ఎవ్రీవన్, మేమైతే 4 days గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. సో టైం అయిపోతుంది, ఎయిర్పోర్ట్కి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్కి ముందే ఉండడం చాలా బెస్ట్ అండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఖచ్చితంగా చాలా వాకింగ్ ఉంటుంది, ముందే ఉంటే బెస్ట్. ఎక్కిన తర్వాత మా ఆయన ఏం చేస్తున్నారో చూడండి. దస్విక ఓల్డ్ వీడియోస్ చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటున్నారు. దస్విక చేసే చిలిపి చేష్టలన్నీ చూసుకుంటూ గుర్తు చేసుకుంటున్నారండి. దస్వికనైతే తీసుకురాలేదు. సో నేను మా హస్బెండ్ మాత్రమే వచ్చాం. నైట్ లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చిన ఎయిర్పోర్ట్ అయితే ఇదేనండి. మార్నింగ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మేమైతే బోగ్మల్ బీచ్కి అయితే వచ్చామండి. అక్కడ ఎంత బాగుందో, అన్ని కొండలు, ప్రశాంతంగా చాలా బాగుంది. క్లైమేట్ కూడా ఎక్కువ జనాలు కూడా లేరు, ఎందుకంటే ఇది అన్సీజన్ కాబట్టి. మా హస్బెండ్ చూడండి బ్యాగ్ ఎక్కడ తడిసిపోతుందో అని చెప్పి అక్కడ పెట్టి వచ్చారు. మేము కొన్ని మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాం. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చేసుకుంటూ క్లారా బీచ్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో క్లారా బీచ్ హెవెన్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఇక్కడే ఈ క్లైమేట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ లంచ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. జూన్, జూలై ఇవన్నీ అన్సీజన్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే లేదండి, చాలా కామ్గా ఉంది. ఈ ప్లేస్ అయితే బాగా నచ్చేసింది నాకు. ఆ అమ్మాయి బొమ్మ చూడండి ఎంత బాగుందో. కొన్ని పిక్స్ అయితే మేము క్యాప్చర్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసారా, బీచ్ని చూస్తూ మనం ఇక్కడ లంచ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. మేమైతే ఫిష్ థాలీ అయితే ఆర్డర్ చేసామండి. ఇవి అంత బాగాలేదు, ఇక్కడైతే చాలా కాస్ట్గా ఉంది తప్ప ఫుడ్ అంత టేస్టీ ఏం లేదు. జస్ట్ నార్మల్, ఓకే. అది కంప్లీట్ కూడా చేయలేకపోయాం. సో నెక్స్ట్ మళ్ళా జర్నీ చేయాలండి. ఎక్కువ జర్నీ చేస్తూనే ఉండాలి మనం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మెజెస్టిక్ ప్రైడ్కి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటున్నామండి. అదే కెసినో. చాలామందికి కెసినో అంటే తెలిసే ఉంటుంది. అక్కడ ఎక్కువ గేమ్స్ ఆడడానికే వస్తారండి. గోవాలో చాలా ఫేమస్ అది. సో మెజెస్టిక్ ప్రైడ్ అయితే కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనం చిన్న బోట్ ఎక్కి వాళ్ళు మనల్ని ట్రావెల్ చేసి తీసుకెళ్తారండి. ఎంట్రీ ఫీ వచ్చి 2000 ఉంటుంది. మనకి బ్యాండ్ వేస్తారు. వన్స్ మనం బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఉండదు. మెజెస్టిక్ ప్రైడ్కి అయితే వచ్చేసాం. లోపల ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి. సో ఈవినింగ్ మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి గేమ్స్ కూడా ఉంటుంది. ఇది ఫుడ్ ప్లేస్ అన్నమాట. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. మేము పైన కూడా చూద్దామని చెప్పి వెళ్ళాము. సూపర్గా ఉంది అసలు. కంపల్సరీ ఒక్కసారన్నా వెళ్ళాలి. ఎక్కువ గేమ్స్ అట్లా ఆడే వాళ్ళకైతే బాగుంటుందండి. సో చూసారా, అన్నీ నీట్గా, ఎంత నీట్గా ప్యాక్ చేశారో. ఎన్ని సలాడ్స్ అనమాట. మెయిన్ కోర్స్ కూడా మీకు చూపిస్తాను. ఇవి చిప్స్ చూసారా, మన అన్ని ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అయితేనే ఉంది. చాలా బాగున్నాయి. వైట్ రైస్, ఇది ప్లెయిన్ బిర్యానీ అండ్ సమ్ వెజ్ కర్రీస్, పన్నీర్ బటర్ మసాలా, క్యాలీఫ్లవర్ టమాటా, బనానా ఫ్రై అండ్ కర్డ్ రైస్. చూసారా, డెజర్ట్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఫుడ్ తింటూ ఈ డ్యాన్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఫారినర్స్ అందరూ డ్యాన్స్ వేస్తారు. మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. సో బయటికి రాగానే మేమైతే బిగ్ డాడీ అనే కెసినోని కూడా చూసామండి. చూసారా ఎంత బాగుందో. బిగ్ డాడీ ఏంటంటే ఎక్కువగా బ్యాచిలర్స్ ఇంకా సింగిల్ పర్సన్స్కి బాగుంటుంది. నెక్స్ట్ మేము డ్రైవ్ చేసుకుంటూ
వాస్కోకి అయితే వెళ్ళాలి. సో క్లైమేట్ చూసారా ఎంత రెయిన్ పడుతుందో. డే 2లో ఏం చేసామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.